కాకినాడ టౌన్ హాల్ ప్రాంగణంలో పైడా కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో పైడా వెంకటనారాయణ బ్లాక్ పేరిట నిర్మించిన అత్యాధునిక సమావేశ మందిరాన్ని శుక్రవారం ఉదయం టౌన్ హాల్ కమిటీ చైర్మన్ జి సత్యనారాయణమూర్తి నానాజీ, కార్యదర్శి పాబోలు చిన్న పున్నయ్య సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం పున్నయ్య మాట్లాడుతూ లిటరరీ అసోసియేషన్ పేరిట నిర్వహిస్తున్న టౌన్ హాల్ ప్రాంగణంలో సభలు సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక బ్యాంకెట్ హాల్ నిర్మించడం జరిగిందని చెప్పారు. సభ్యులతో పాటు నగర ప్రజలు ఈ కొత్త సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జి.వై. రఘునాథ్, కోశాధికారి ఎం. సూర్యనారాయణరాజు, కమిటీ సభ్యులు ఎస్.టి.ఆర్. సుబ్రహ్మణ్యం, బచ్చు శివప్రసాద్, బసవ ప్రసాద్, బచ్చు శేఖర్, ఎం. సత్యనారాయణ, నెక్కంటి శ్రీనివాస్, పి. రామచంద్రరాజు, పెద్దిరెడ్డి సతీష్తో పాటు బి. ఆనంద్, తంగేటి ప్రసాద్, పైడా కుటుంబ సభ్యులు, బమిడిపాటి శ్రీకృష్ణ, గొల్లబాబు, వైఎస్ఎన్ టౌన్ హాల్ కమిటీ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈవేళ బ్యాంకెట్ హాల్ని మనం ఎప్పటి నుంచో తయారు చేస్తుంది, ఈ వాటికి పూర్తయిందండి. అలాగే ఈ బ్యాంకెట్ హాల్లో మనం సండే నుండి, రేపు ఎల్లుండి సండే నుండి కూడా బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయండి. ఇది మన మెంబర్స్ అందరికీ అందుబాటులో ఉండాలని మనము దీని రెంట్ కూడా 15,000 పెట్టామండి, ప్లస్ జిఎస్టీ, అలాగే మెయింటెనెన్స్ ఛార్జెస్, ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఇది 150 మంది కూర్చోడానికి, డైనింగ్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి. ఇది సభ్యులందరూ కూడా వారి బంధువులతో ఉపయోగించుకోవాల్సిందిగా మా కమిటీ తరఫున అందరికీ తెలియజేపడుతున్నామండి. థ్యాంక్ యూ. 1.5 బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. కూడా మన ఆఫీస్లో మీరు సంప్రదించండి మీకు ఈ బుకింగ్ కోసం ఏమైనా కావాలంటే. అలాగే రూమ్స్ కూడా కింద 16 రూమ్స్ ఉన్నాయి. ఫంక్షన్ హాల్ రూమ్స్ ఉంటే కూడా అందరికీ ఉపయోగం ఉంటుంది. మీరు అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.